మనం ఎప్పుడు కూడా మున్సిపాలిటీ వ్యాగన్లు ఒకటిగా ఉన్నాం, మున్సిపాలిటీ బండ్లుగా ఉండకూడదు. మున్సిపాలిటీ ఏం చేస్తూ ఉంటుంది, ఎక్కడ చెత్త కనిపిస్తే, ఎక్కడ చెడ కనిపిస్తే, ఎక్కడ కంపు కనిపిస్తే అంతా కూడా ఎత్తుకుపోతుంది. మన పక్కనున్న వాళ్ళ దాంట్లో మురికిని గుర్తించాల్సిన అవసరం లేదు, పక్కనున్న వాళ్ళ దాంట్లో మలినాన్ని కాదు మనం గుర్తించాల్సింది. అవతల వ్యక్తి ధైర్యం పొందినట్లుగా, అవతల వ్యక్తి ప్రభు కొరకు నిలబడినట్లుగా ప్రోత్సహించి ప్రార్థన చేయాలి. అది మనలో కావాల్సింది. ఈ రోజున ఎట్లా ఉందంటే, కొన్ని సందర్భాల్లో మన పరిస్థితులు ఎదుటి వ్యక్తికి చెప్పుకోలేకున్న పరిస్థితి వచ్చింది ఈ రోజుల్లో. ఆ పరిస్థితి చెప్తే దాన్ని ఆధారంగా చేసుకుని పక్కన వాళ్ళ ద్వారా ఏడిపించే వ్యక్తులు తయారవుతూ ఉన్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని పక్కన వారి చేత ఇబ్బంది పెట్టే వాళ్ళు తయారవుతూ ఉన్నారు. ఎవరికి చెప్పాలో కూడా తెలియని పరిస్థితి, ఎవరికి చెప్పకూడదో కూడా ఆలోచిస్తాం, కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం. జాగ్రత్త, నీకు చెప్పగలిగే స్థలం ఒకటి ఉంది, నీ మనసును గ్రహించగలిగే దేవుడు ఒకరు ఉన్నారు, ఆయనే నీ దేవుడు. నీ ప్రవర్తన మారిన తర్వాత నువ్వు సత్యాన్ని గురించి,